అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు డబ్బులు వస్తాయి కూడా ఇస్తా. ముందు సంపాదించని లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్లీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. ఎవరు నిలదీయాలి? ప్రజలడికి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీసి బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగ వృత్తి లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం PPP విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసి